తిరుపతిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఒక పసిబిడ్డ మృతి చెందడంపై బాధితులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆసుపత్రిని బంధువులతో ముట్టడించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి చెన్నారెడ్డి కాలనీకి చెందిన సురేష్ డి జానకి దంపతులు బుధవారం పురిటి నొప్పులతో ఈ ఆసుపత్రిలో చేరిందని, ఈ సందర్భంగా జానకి మగబిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బిడ్డ నిన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఆడుకుంటూ ఉన్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఈరోజు శుక్రవారం ఉదయం బాబు ఆకస్మికంగా మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలపడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న బాబు ఎలా మరణించాడని అధికారులను నిలదీయగా వారు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగా పాలు ఇవ్వకుండా పాలు ఇచ్చాక భుజం తట్టకపోవడం వల్లే బాబు మరణించాడు అంటూ అధికారులు బాధ్యతారహిత్యంగా మాట్లాడారని ఆరోపిస్తున్నారు. ఒక పేషెంట్ ఇక్కడ ఇద్దరు పోవాలి. పెద్ద ఆపరేషన్ చేస్తుంటే పెద్ద ఆపరేషన్ చేసింది ఇక్కడ బెడ్ దగ్గర ఒకరే ఉండాలంటున్నారు. బెడ్ దగ్గర ఒకరే ఉండాలంటున్నారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్. మాకు ఇప్పుడు మా బిడ్డ పోయింది. ఎంతో మంది ఇండిషన్ వేసి పట్టించుకోకుండా ఆ బిడ్డకి మారేది సార్. ఒకరే ఉండాలంటే లగేజ్ ఎత్తుకొని పోతారా? తల్లిని చూస్తారా? బిడ్డను చూస్తారా? ఎవరు చూస్తారు? ఒక మనిషిని పెట్టాలంటే ఆ ఒక మనిషిని నేను మధ్యాహ్నం 2 గంటలకు పిలుచుకొచ్చాము. మాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చినాక చెప్పారు ఆపరేషన్ చేయమని చెప్పాము. ఆపరేషన్ చేయమని చెప్పి అట్లా ఇచ్చేసారు. నిన్న మధ్యాహ్నం చనిపోయిందని చెప్పేసి పిల్లర్ నుండి మేము ఇక్కడికి వచ్చాము. ఒక తర్వాత ఒకరు పాస్ ఇచ్చేసినాక మళ్ళా వీళ్ళు అసలు డాక్టర్లే కాదు. అసలు వచ్చి పేషెంట్లు ఏం మా బిడ్డకి ఏం సంగతి అంటే ముందు నీకు కోస్తే తర్వాత వాళ్ళకి కోస్తామని అడుగుతున్నారు. అట్లీస్ట్ పేషెంట్ దగ్గర అటెండెన్స్ పోతే మీరు చేసుకోమని డెలివరీ కూడా అని అంటున్న పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళు డెలివరీ వాళ్ళు చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తారా, లేకపోతే సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఎందుకు ఉండేది డాక్టర్లో కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. ముందు నీకు చేస్తావరా డాక్టర్ మానిందన్నమాట. డాక్టర్ మానిందన్నమాట. ముందు నీకు చేస్తాను, తర్వాత నీ కోడలో చేస్తాను రా. తెలియదు, పేరు తెలియదు. మా ఆపరేషన్ చేసిన ఉంటారు. బిడ్డని ఎత్తుకోలేదు. ఆమెను చూస్తుందా, బిడ్డను చూస్తుందా, లగేజ్ని చూస్తుందా? ఒక్కరిని కూడా పోనీరు. 2 పాసులు ఇస్తానంటారు. 2 పాసులు దేనికి ఇస్తున్నారు మీరు? ఒకరి తర్వాత ఒకరు పావచ్చనే కదా ఇస్తున్నారు. ఆ ఒకరు ఫస్ట్ పోయి వచ్చిన వాళ్ళు వచ్చేస్తే బయట మళ్ళీ 2వ వాళ్ళు పోండి, అంతవరకు పోవద్దండి. సెక్యూరిటీ ఏమంటారు? సెక్యూరిటీ ఆ మాట అంటున్నారు. సెక్యూరిటీ అసింకంగా మాట్లాడతారు సార్. అసింకంగా మాట్లాడతారు. ఒక నిమిషం ఉన్నా. అసింకంగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? అమ్మ నొప్పిగా ఉంది, ఆ పాప అరుస్తుంది, ఆ బిడ్డ మా ఏడుస్తుంది అంటే నువ్వేమో పాలిస్తావా? నువ్వు పోయి చూస్తావా? నువ్వు పోయి కానం చేస్తావా? నువ్వు చేసుకో అంటే మేము చేసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం? మేము డెలివరీ చేసుకొని మేము బిడ్డను చూసుకునేట్టుకంటే హాస్పిటల్కి ఎందుకు వస్తాం? గవర్నమెంట్ హాస్పిటల్లో వేలుగా తీసుకోవాలి మీరు జీతాలు. హోంగార్డులో ప్రవర్తిస్తారు, సేపురోలో ప్రవర్తిస్తారు. డాక్టర్లు అన్నా కొద్దిగా ఏదో మనకి కొద్దిగా సపోర్ట్గా మా అరవద్దు మేము చేస్తాము అని అంటారు డాక్టర్లు. ఎక్కువ ప్రెజర్ పెట్టేది హోంగార్డులు, సేపురోలు కూడా. బిడ్డ డెలివరీ అయినారంటే మగబిడ్డ డెలివరీ అయినారంటే 500-1000 రూపాయలు ఇవ్వండి. ఏ మగబిడ్డను కనుక్కోలే మీరా ఇవ్వండి అని అంటారు. ఆడబిడ్డని కంటే 200-300 ఇస్తా సరే పోనీలే అని అంటారు. వచ్చే మనం ఏది ఉండదని చెప్పని ఇక్కడికి వస్తాము. ప్రైవేట్ హాస్పిటల్లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎక్కువ ఖర్చు అవుతుంది. పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అవుతాను. పేరు జానకి, నా పేరు సురేష్. మొన్న హాస్పిటల్ సోమవారం తీసుకుని వచ్చాను, జాయిన్ చేసినాము.
మొన్న ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసినారు. హెల్త్ అంతా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది బిడ్డ కూడా, మీరే కన్యాకు పడాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పారు. సరే ఇంకా పిల్లలు పట్టకుండా ఆపరేషన్ అట్లా చేయిస్తారా అంటే ఓకేనంటే సరే నాకేం ఇబ్బంది లేదు, ఇంకో బిడ్డ చాలు అనేసి ఆపరేషన్ కూడా చేయించేసినాం పిల్లలు పట్టకుండా కూడా. అది మరుసటి రోజుకి సాయంత్రం అంతా మరి ఇంజక్షన్ వేసినారు బిడ్డకి, మళ్ళీ బాగానే ఉండింది. సాయంత్రం ఈవినింగ్ 4 o'clockకి అట్లా పంపిస్తాను లోపలికి. 5:30కి బిడ్డను ఎత్తుకుని బాగా ఆడుకుంటా ఉన్నాను, బాగున్నాడు బిడ్డ కూడా. మళ్ళీ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మా అత్త 1 గంటకు ఫోన్ చేసే సమయంలో ఈ మాతో అబ్బోడికి ఎమర్జెన్సీగా ఉంది, హాస్పిటల్ కాడికి రా, పిల్లల వాడి కాడికి అనేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక 6 గంటల తర్వాత మాతో అబ్బాయి చనిపోయాడు, పిల్లోడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది, చనిపోయాడు అని చెప్పారు. సరే ఎన్ని గంటల జరిగింది మేడం అంటే అది మాకు తెలీదు, అక్కడ హాస్పిటల్లో చనిపోయారు, చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినారు మా కాడికి. మేమేం చేసేది అక్కడ పోయి వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమి ఇంజక్షన్ ఇచ్చినారో మనకు తెలియదు కదా అనేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళకి చెప్పి ఇక్కడ పంపించినారు సార్. చెన్నారెడ్డి కాలనీ సార్, తిరుపతి మెడికల్ కాలేజ్ ఆపోజిట్, ఎస్పీ నగర్, చెన్నారెడ్డి కాలనీ. జనరల్ చెకప్ చేయించేటప్పుడు అంతా ఏమని చెప్పారు? మాకు పోయినప్పుడంతా ప్రతి నెల పోయినప్పుడంతా ఏ ఇబ్బంది లేదు, బిడ్డ బాగుంది, వెయిట్ కూడా బాగానే వస్తున్నాడు, అంత హెల్త్ ఏం లేదు, హార్ట్ బీట్ కూడా బాగానే కొట్టుకుంటున్నది, ఏమి ఇబ్బంది లేదు, బాగున్నాడు బిడ్డ కూడా అని చెప్పాడు. మాకు స్కానింగ్లో రిపోర్ట్లు కూడా అన్నీ ఉన్నాయి, అది లోపలే ఉన్నాయి ఆ రిపోర్ట్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. జనరల్ చెకప్ అంతా ఇక్కడ చూపించారు, బయట చూపించారు అంటే ఇక్కడ చేయించినాం, బయట అక్కడ తిరుకోలేదు, ఇక్కడ చెకప్ చేసి ఫస్ట్ నుంచి ఇక్కడ అన్ని చూపించినాం. ఎందుకు ఇప్పుడు బాబుకి ఇలా అయిందని చెప్పారు డాక్టర్స్? అది అడిగాము, అంటే పాలు తాగడం వల్ల మీరు ఇక భుజం వేసుకుని తట్టలేదు, చలికి వదిలేసినారు, బిడ్డకి ఏం తప్పలేదు, అది చెప్పి వదిలేస్తున్నారు. లోపల అస్సలు కూడా పంపించడం, బేబీ పుట్టినప్పుడు లోపలికి వెళ్తున్నా కూడా చట్టుబట్టు లాగి బయట వస్తున్నారు. ఎందుకు పోతున్నారు మేడం, నాకు పాస్ కూడా ఉన్నది మేడం, ఇక్కడికి లోపల కూడా పోను, ఇక్కడ బయట బిడ్డను చూసి మొహం అన్న చూడండి అన్నా కూడా వాళ్ళే అక్కడికి వస్తారు, వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయి అన్నా కూడా వాళ్ళే బయట మార్చి సెక్యూరిటీలు భయంకరంగా ఇబ్బందిగా ఉంది. కనీసం పేషెంట్ ఇద్దరన్నా పెడితే బిడ్డలన్నా ఏదో ఒకటి చూసుకుంటారు, ఒక తల్లిని చూసుకుంటారు, ఒక బిడ్డను చూసుకుంటారు, ఇంకో లగేజ్ని ఏమన్నా చూసుకుంటారా? ఇద్దరు కూడా లేకపోతే ఒక్కరినే పంపి సెట్ చూసుకునేగలుగుతారు. ఇప్పుడు నా బిడ్డ జరిగింది, ఇంకో బిడ్డ కూడా చెడకూడదు కదా. ఆ మాతో నా డిమాండ్ ఏమంటే కనీసం 2-3 పేషెంట్ దగ్గర పెట్టాలని, అదే ఇంకా నాకు ఇంకేం లేదు. మా పేషెంట్ మీరు ఏమవుతారో మీ పేరు ఏంటి? పేషెంట్కి నేను అమ్మను సార్. ఏం జరిగింది? ఇంజక్షన్ వేసినప్పటి నుంచే నా మనవడు మరి డౌన్ అయిపోయినాడు సార్. వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా, అప్పటి నుంచి పాలు సరిగ్గా తాగట్లేదు. మళ్ళీ వాళ్ళకి చెప్పే గుడికి ప్రయోగపోతాం అనేసి వాళ్ళు మిషన్లు అవి పెట్టి తొడుక్కొని వాళ్ళు అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకుపోయినారు సార్. ఒక 1 గంటకంతా మీ బాబు చనిపోయినాడు అన్నారు సార్. అంటే ఇంజక్షన్ ఎప్పుడు వేసినారు? నిన్న 11కి వేసినారు. డెలివరీ అయినప్పుడు ఏం చెప్పారు? అప్పుడేం చెప్పలేదు సార్, బాగుంది బాబు, బాగున్నాడు, 2.25 కిలో ఉన్నాడు అని నా చేతికే తెచ్చిచ్చినారు సార్. ఆరోగ్యంగా ఉన్నాడనే తెచ్చిచ్చినారు సార్. బాబుకి ఏం ప్రాబ్లం ఉంది, ఏదో పిల్లల దగ్గరికి ఎత్తుకోవాలా, మీరు ఏమన్నా చూపెట్టండి, ఒకసారి పిల్లల డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిదని ఏ ఊరు ఏం చెప్పలేదు సార్, డాక్టర్లు ఏం చెప్పలేదు. ఉన్నట్టుండండి ఏం జరిగిందంటే వాడు పాలు తాగలేదని నేనే పోతే వాళ్ళే మళ్ళీ ఇంకా నువ్వు గొడ్లకు క్లాత్ కప్పలేదు, నువ్వు చలికి వదిలేసినావు, నువ్వు బాగా చూసుకోవాలి కదా అనేసి వాళ్ళు అంటే కడుపు రాయిలాగా ఉంది మేడం, మీరు చెప్తా ఉంటే కూడా పట్టించుకోలేదంటే అప్పుడు వచ్చినారు సార్ వాళ్ళు. మళ్ళీ ఆడికి రొయ్యారు, అంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు సార్.